మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. చిత్తూరు పట్టణ ప్రజలకి, రామభక్తులకి, పెద్దలకి అందరికీ కూడా శ్రీ కోదండరామస్వామి దేవస్థానంలో జరిగేటువంటి శ్రీ గోదారంగనాథ స్వామి కళ్యాణానికి శ్రీవిల్లిపుత్తూరు నుంచి మర్యాద మాలలో రావడం జరిగింది. హై రోడ్ నుంచి నేరుగా 4 మాడ వీధి ప్రదర్శన చేసుకొని వెంకటా పరమేశ్వరి ఆలయం వద్ద వర్షతత్తులతో కూడా ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని అక్కడ శ్రీ గోదా రంగనాథ స్వామి వారి కళ్యాణోత్సవం జరపబడుతుంది. ప్రతి ఏటా జరిగేటువంటి ధనుర్మాస ఉత్సవంలో భాగంగా ఈరోజు శ్రీ గోదా రంగనాథ స్వామి కళ్యాణాన్ని అత్యంత వైభవంగా జరుపుతున్నాం. అదేవిధంగా ఈ కళ్యాణోత్సవంలో ఉభయదారులుగా బద్రీనాథ్ శ్రీ కలెక్షన్ బద్రీనాథ్గా ఉభయదారులుగా వ్యవహరిస్తున్నారు. శ్రీరంగం శ్రీ విల్లిపుత్తూరు నుంచి వచ్చినటువంటి మాలలని ఇప్పుడు అక్కడి నుంచి ఆలయానికి తీసుకువెళ్ళడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్క భక్తులు విచ్చేసి స్వామివారి కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని కన్నులారా తిలకించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుతున్నాం. జై శ్రీరామ్. కళ్యాణ మండపానికి చేరుకుంటుంది. అక్కడ వేదికపై స్వామి అమ్మవార్లని ఎంచేసి తొలుత మాల మార్పిడి అంటే ఎదుర్కోలు నిర్వహించడం జరుగుతుంది. తదుపరి విశ్వక్షేణారాధన, స్వస్తి పుణ్యాహవాచనం, రక్షాబంధన, మాంగళ్యధారణ, తర్వాత అక్షతారోహణ, వేద పఠన ఆశీర్వచనం, వేద సాత్మర కార్యక్రమాలు జరుగుతాయి. కావున ప్రతి ఒక్క భక్తులు ఇచ్చేసి స్వామివారి కళ్యాణాన్ని జరిపించి స్వామివారి అనుగ్రహాన్ని పొందవాలని కోరుచున్నాం. బద్రీనారాయణ శ్రీకలక్ష్మి మా తాతల కాలం నుంచి ఈ గోదా కళ్యాణము మా వంశపారంపరంగా ఈరోజు చేస్తున్నాము. ప్రతి సంవత్సరము మేము ఇదే విధంగా ఆలయ అర్చకులతో ఆఫీస్ వారితో కలుసుకొని ఉభయదారులుగా మేము వివాహము ఆంధ్ర తిరుకల్యాణ వివాహము జరుపుటకు దేవుడు అనుమతిని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. పాల్గొని అందరికీ మంచి జరగాలని కోరుతున్నాం.